ఎద్దు ఏడ్చిన ఏవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని దళారులకు పత్తిని అమ్మి రైతులు మోసపోవద్దన్నారు మెదక్ ఎంపీ రఘునందనరావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ ప్రారంభించారు. పత్తి నింపినటువంటి వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ కొద్దిసేపు సందడి కూడా చేశారు. పత్తి తేమను పరిశీలించేటువంటి యంత్రాన్ని ఆయన పరీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని చెప్పుకొచ్చారు. మోదీ హయాంలో గతంలో కంటే పత్తి ధర దాదాపు రెట్టింపయిందని, రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి నాయకుడిపైన ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక దళారులు ఎక్కడైతే రాజ్యం ఏలుతారో అక్కడ రైతులు నష్టపోతారన్నారు. కొనుగోలుదారులు రైతులను మోసం చేయాలని చూస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి సంవత్సరం మీరే చూస్తారా? డేట్ ఉందా? ప్రోగ్రామ్ స్టార్ట్ ఉందా? డిప్యూటీ డైరెక్టర్ గారు ఉన్నారు కదా మార్కెట్ కమిటీ. మీటర్ కనబడలేదు ఏమనుకో. దగ్గర తీసుకోవాలి పెడతారు కదా ఉన్నది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట. అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా, ఏ అధికారి అయినా, ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనం అందరం నిల్చోవాలనేది భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది. రైతు బాగుండాలని కోరుకుంటుంది. అందుకని రైతును ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ, అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా, మక్కల కొనుగోలు కేంద్రాలైనా, పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి, రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పీ రేట్లను పెంచుతూ వస్తూ ఉంది. రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందున్నటువంటి రేట్ల కంటే, 2014 కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడున్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పీ రేట్లను పెంచడం జరిగింది. నేను మిగతా పంటల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ రోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఎంఎస్పీ రేటు, ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది, అబద్ధాలు చెప్పాల్సిన ఏం లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి ఎంత ఉండేదంటే 4,000 నుంచి 4,050 రూపాయలకు పర్ క్వింటాల్ ఉంటుండే. ఇందాక ఒక రైతన్న అడిగిండు, అన్న మాకు రేట్లు తక్కువ వస్తున్నాయి, 6,000 ఉన్నాయి, 6,000 ఇస్తున్నారు రేట్లని. అధికారులు గమనించాలి. రైతుకు 6,000 ఎందుకు ముడుతుంది? భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పీ ఎంత ఉందంటే ఈ లాంగ్ స్టేపుల్ దానికి 8,110 రూపాయలు ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు 4,000, 4,050 రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే, మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ 11 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజు పత్తికి అదే క్వింటాల్ ధర, ఆ రోజు 4,000 ఉన్నటువంటి పత్తి క్వింటాల్ ధర ఈ రోజు 8,110 రూపాయలకు పెరిగింది. కాబట్టి దయించి దళారుల వ్యవస్థల్ని తగ్గించుండ్రి, వచ్చే ప్రతి రూపాయి రైతన్నకు న్యాయం చేయాలని నేను 2 చేతులు జోడించి మా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దళారుల పార్టిసిపేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ రైతుకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పత్తిలో తేమ ఎక్కువ ఉందని గేట్ లోపల కొనకపోవడం, గేట్ బయట ఇంకొకరితోటి కొనుగోలు చేయించే కార్యక్రమం ఏమున్నా కానీ రైతన్నలు దయచేసి మీ ఎంపీగా నాకో, లేకపోతే ఇక్కడ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికో, ఆత్మ చైర్మన్ గారికో, ఎమ్మెల్సీ గారికో కంప్లైంట్ చేయండి. దళారులకి పంటలు నమ్మి దయచేసి మోసపోవద్దు. మా మిల్లు యజమానులకు కూడా నేను దయించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనేక ఒడిదుడుకులు నడుకొని మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అనేక కష్టాలను ఎదుర్కొంటారు మీరు కూడా. కానీ రైతన్న విషయానికి వచ్చినప్పుడు తేమున్నదనో ఇంకోటి ఉందనో బయటికి పంపించి అదే పత్తి గేట్ బయట ఇంకొక దళారీ కొనుగోలు చేస్తున్నాడంటే ఇది భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరం.
కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని మీడియా ద్వారా నేను రైతన్నలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను.